వందల కోట్ల కుంభకోణం జరుగుతూ ఉంటే కళ్ళు మూసుకున్నావా చంద్రబాబు నాయుడు, కళ్ళు మూసుకున్నావా పవన్ కళ్యాణ్? సమాధానం చెప్పాలి. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, తిరుపతి వెంకన్న సన్నిధిలో నీ కుటుంబ సభ్యులతో వచ్చి జోగి రమేష్ అక్రమ మద్యంలో నిందితుడు అని చెప్పేసి నువ్వు గాన ఒప్పుకుంటే, లోకేష్ నువ్వైనా ఒప్పుకుంటే, ఏ శిక్షకైనా ఈ జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి చెప్తా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. బలహీన వర్గాలంటే మీకు అంత అలుసా? మీకు అంత అలుసా? అక్రమ మద్యం ఏంటి సంబంధం? దాఖలు చేసి మాట్లాడదామంటే నేను మన తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు కుట్ర. టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం పలుకు సాగాలి, వాళ్ళు బ్యాడ్ చేయాలి, మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని ఇంతకుముందు చేసేవాడు కదా, చేశారు కదా, అన్నది మరి పిలిచి లేలో పెట్టాను సార్. ఎప్పుడైతే మీ ఫ్రెండ్ కదా మీరు, ఆయన జయచంద్ర రెడ్డి, ఆయన అసలు ఈ విషయంలో ఇరికించలేదు సార్. మళ్ళీ సీట్ రాదు, గెలవడం మీ ఫ్రెండ్ అట్లా ఆఫ్రికా వ్యాపారాలు చూసుకుంటాడు, మీరు కూడా అక్కడికే వెళ్ళిపోయి చూసుకొని మీరు ఇట్లా వచ్చానని చెప్పకుండా ముందే మాట్లాడుకుంటున్నారు కాబట్టి మీకు ఇబ్బంది ఉండదు. నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జనార్దన్ రావు కేరళలో జోగి రమేష్ ఫోన్ చేసి నకిలీ మద్యం తయారు చేయాలని చెప్పినట్లు వివరించారు. కూటమి ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించడానికి నకిలీ మద్యం తయారీ మొదలు పెట్టాలని జోగి రమేష్ తనతో అన్నారని జనార్దన్ రావు స్పష్టం చేశారు. టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం పలుకు సాగాలి, వాళ్ళు బ్యాడ్ చేయాలి, మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని ఇంతకుముందు చేసేవాడు కదా, చేశారు కదా, అన్నది మరి పిలిచి లేలో పెట్టాను సార్. అది గవర్నమెంట్ మీద బుద్ధంగా నీకు ఏం కాదు, నీకు ఇబ్బంది చూసుకుంటాను. రమేష్ ఆదేశాలతోనే మొదట తంబాళ్లపల్లి నియోజకవర్గంలో నకిలీ గొడవలో పెట్టు, అది మీ తమ్ముడు ద్వారా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసి మా ద్వారా సాక్షి టీవీలు అందరినీ తీసుకొని వస్తాను, ఇక్కడ అందరినీ తీసుకొని వస్తానని చెప్పి అలర్ట్ చేసి నాకు అక్కడ ఆ 3 రోజులు అన్ని అక్కడ తెప్పించి పెట్టించారు సార్. వాళ్ళ మనుషుల ద్వారా అక్కడ తెప్పించి పెట్టించారు సార్. అంతా తాను చూసుకుంటానని జోగి రమేష్ హ్యాండ్ ఇచ్చారని జనార్దన్ రావు చెప్పారు. తన తమ్ముడిని కూడా కేసులో ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు. జయచంద్రారెడ్డికి నకిలీ మద్యం వివాహం మీ ఫ్రెండ్ వాళ్ళకి ఉపయోగం లేదు కదా, నా వల్ల ఉపయోగం ఉంటుంది, అతనికి ఏం లేదు, అతనికి ఏం పోదు, ఆయన ఆల్రెడీ ఓడిపోయాడు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఇంకా నా చెప్పేటప్పటికి అతనికి ఏం కాదు కదా, నాకు కూడా కేసు లేకుండా చూసుకుంటున్నారు కదా అని నేను ఒప్పుకున్నాను సార్ చేయడానికి. జనార్దన్ రావు ఆరోపణలపై జోగి రమేష్ స్పందించారు. ఎవరో ఒకరిని కేసులో ఇరికించాలని కుట్ర చేస్తున్నారు. మరి నీ ఇంటికి అద్దేపల్లి జనార్దన్ రావు 23వ తారీఖు వచ్చాడా లేదా అంటే చాలా మంది వస్తుంటారు, పోతుంటారు, వచ్చాడేమో పోయాడేమో నాకు తెలియదని చెప్పావు. ఒకవేళ నీ ఇంటికి అతను రావటం 100కి 100% వాస్తవం కాదు అని నువ్వు నిరూపించాలంటే 23వ తారీఖు సాయంత్రం నీ ఇంటి సీసీటీవీ ఫుటేజీ బయటపెట్టు. లేకపోతే ఈరోజు సాయంత్రానికి కానీ రేపుడికి కానీ ఖచ్చితంగా గడిచే 24 గంటల లోపల మేము ఆ సీసీటీవీ ఫుటేజ్ బయట పెడతాం. అద్దేపల్లి జనార్దన్ రావు నీ ఇంటికి రావటం వాస్తవం కాదో ప్రజానికానికి తెలియజేస్తాం. అట్లాగే ఆ ఏమైతే గోడౌను ఆ క్యాన్లు పెట్టావో నువ్వే పెట్టించావు, అవన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్తో సహా 48 గంటల్లో ప్రజలకు వాస్తవాలన్నీ తెలియబోతా ఉన్నాయి, తెలియజేయబోతా ఉన్నాము.